హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్ చూశాను నేను. ఈ న్యూస్ ఆర్టికల్ చూసిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన ఈ న్యూస్ ఆర్టికల్ ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే అనంతపూర్ జిల్లాకు సంబంధించి ఒక టీడీపీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, గుమ్మగట్ట మండలానికి సంబంధించిన ఒక విలేజ్లో గోనబావి విలేజ్కు సంబంధించినటువంటి ఒక టీడీపీ నాయకుడు రమేష్ అనే నాయకుడు తన సోదరుడు వచ్చేసి అదే విలేజ్లో గోనబావి అనే విలేజ్లో ఒక హోటల్ నడుపుతా ఉన్నాడు. ఆ హోటల్ నడిపే వ్యక్తి పేరు వచ్చేసి ధర్మ. తన అన్న ఎవరైతే ఉన్నారో రమేష్ అని, తను వచ్చేసి టీడీపీ నాయకుడు, మండల్ లెవెల్లో టీడీపీ నాయకుడు తను. ఈయన గోనబావి అనే విలేజ్లో ఒక హోటల్ నడుపుతా ఉన్నాడు. ఈ హోటల్కి ఏమైందంటే అదే విలేజ్కి సంబంధించినటువంటి మాదిగ సమాజానికి సంబంధించినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో యువకులు కొందరు ఆ హోటల్కి వెళ్ళడానికి బయలుదేరినారు. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ధర్మ అనే తను టీడీపీ నాయకుడు, తను వచ్చేసి మా హోటల్ లోపలికి రావద్దు, మీరు దళితులు, మీరు మాలలు మాదిగలు, మా హోటల్ లోపలికి రావద్దు, మీరు బయటే ఉండండి అని చెప్పేసి వాళ్ళని వారించడం జరిగింది, వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ హోటల్కు వచ్చినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో ఈ దళిత వీళ్ళు ఆ హోటల్ యాజమాని ధర్మాన్ని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మీరు ఎవరైతే లోపలికి రానిచ్చారు కదా వాళ్ళకి మీరు తీసుకునేటువంటి రేటు, మేము బయట కూర్చొని మమ్మల్ని ఎవరైతే మీరు బయట కూర్చోమంటున్నారో, మేము అంటరాని వాళ్ళం అంటున్నారో, మీరు మమ్మల్ని బయట కూర్చోబెడుతున్నారు కదా, మాకేమన్నా మీరు సపరేట్ రేట్ ఇస్తున్నారా, మాకేమన్నా మీరు డిస్కౌంట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. లోపల కూర్చొని ఎవరైతే భోంచేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారో, మమ్మల్ని మీరు హోటల్ లోపలికి రానివ్వద్దు, మీరు బయటే కూర్చోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మాతో ఏమన్నా మీరు డిస్కౌంట్ ఇచ్చి తక్కువ ప్రైస్కి ఏమన్నా మాకు ఇస్తున్నారా? లేదు కదా. మా దగ్గర కూడా మీరు అదే ఛార్జ్ చేస్తూ ఉన్నారు, హోటల్ లోపల కూర్చొని తినేటోళ్ళ దగ్గర కూడా అదే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రము మంచి పద్ధతి కాదు. మేము కూడా ఒకే ఛార్జ్ పే చేస్తా ఉన్నాం కదా, మాకు కూడా అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా, మాకు కూడా అలాంటి గౌరవమే ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆ యువకులు ఎవరైతే దళిత యువకులు వచ్చారో వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు అడగడం తర్వాత వీళ్ళ మధ్య హోటల్ యాజమాని ఎవరైతే ఉన్నారో ధర్మ, ఈయన టీడీపీ నాయకుడు, ఈయనకి ఆ విలేజ్లో ఉన్నటువంటి దళిత యువకులకి మధ్య చాలా కాన్వర్జేషన్ జరిగిన తర్వాత అదే విలేజ్లో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉంటారో కలగజేసుకునే ఈ విషయంలో ఈ రెండు వర్గాలకు సరిచెప్పి వాళ్ళని ఎవరైతే దళిత యువత ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి హోటల్ దగ్గర నుంచి వెళ్ళిపోయేటట్టు చేశారు. ఆ విలేజ్లో ఉన్నటువంటి ఎవరైతే పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్ది చెప్పి రెండు వర్గాలకి ఏమీ ఇష్యూస్ జరగకోకుండా సర్ది చెప్పి ఇద్దరిని వెళ్ళిపోయేటట్టు చేయడం జరిగిందంట అని చెప్పేసి మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. కానీ నాకేమనిపిస్తూ ఉందంటే, దాదాపు భారతదేశంలో స్వతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్ళు కావస్తూ ఉంది. ఈ సమాజంలో ఉన్నటువంటి దాదాపు 160 కోట్ల మంది సమాజంలో దాదాపు 100 కోట్ల పైసలకు జనాలు వచ్చేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ సమాజంలో ఇంకా ఇప్పటికి కూడా 80 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా జనాలు ఇంకా ఇంత అభివృద్ధి చెందుతున్న సమాజంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే మనం ఎలాంటి పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తూ ఉన్నాం అన్నది నాకు ఒకసారి నాకే తలుచుకుంటా ఉంటేనే దాదాపు కళ్ళకు నీళ్లు కారుతూ ఉన్నాయి. చాలా అనీజీ అనిపిస్తూ ఉంది నాకు. నాకు తెలిసినంత వరకు నేను ఒక అగ్రకులంలో పుట్టినందుకు నేను తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తూ ఉంది ఈ సమాజం. ఎందుకంటే నాకు ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితులు నేను గన అలాంటి పరిస్థితుల మధ్య ఉంటే గన ఏ రోజు కూడా ఇలాంటి ఇంత నీచమైన పనులు చేయడానికి నాకు మనసు కాదు కదా, కనీసము నాకు ఊహ కూడా రాదనుకుంటా, నేను అసలు ఊహించలేను కూడా అనుకుంటా. సాటి మనిషిగానే మనము ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సమాజంలో వాళ్ళు కూడా మనుషులే. ఈ భారతదేశము ఇంత స్థాయికి ఎదగడానికి
వాళ్ళు చేసినటువంటి కృషే చాలా ఎక్కువ ఉందని చెప్పేసి నేను నమ్ముతాను. నా నమ్మకం కూడా అదే. ఎందుకంటే ఈ సమాజము ఇంత అద్భుతంగా ఎవాల్వ్ అవుతుందంటే రీజన్ ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు నిరంతరము పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాదాపు లెస్ దాన్ 10% పాపులేషన్ మాత్రమే ఉంటుంది. ఈ 10% పాపులేషన్ కోసము దాదాపు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరంతరము శ్రమించి ఈ అగ్ర కులాలు ఎవరైతే ఉంటారో ఈ అగ్ర కులంలో ఎవరైతే వీళ్ళు అగ్ర కుల అహంకారంతో ఉంటారో వీళ్ళని పోషించడం జరుగుతూ ఉన్నది. దాదాపు ఏళ్ళ కొద్దీ శతాబ్దాల కొద్దీ ఈ అగ్ర కులాలు వీళ్ళ కుల అహంకారమే కొనసాగుతుందని చెప్పేసి కనపడతా ఉంది. ఇంకా కొన్ని ప్లేసెస్లో చూస్తూ ఉంటే నాకు దాదాపు 70-80 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా సమాజంలో ఒక మనిషి నీ పక్కన కూర్చొని భోజనం చేయడానికి నీకు అంత అసహ్యంగా ఉంటే నీ హోటల్లోకి రాకూడదని చెప్తా ఉంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఇంకా ఎక్కడ కూడా ఉండవు నాకు తెలిసినంత వరకు. ఇది సమాజంలో ఇంత డెవలప్ అవుతున్న సమాజంలో ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. మనుషులందరూ కలిసి బ్రతకాలి, అందరూ ఒకే విధంగా ట్రీట్ చేయాలి. కులాలు కానీ మతాల మధ్య భేదాలు కానీ ఉండకూడదు అన్నది దాదాపు మనకు భారతదేశంలో దాదాపు ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ ఉందో, మనకు రాజ్యాంగం ఉందో, ఈ రాజ్యాంగంలో క్లియర్గా ఉంది. కానీ ఇంకా కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంకా విలేజ్ లెవెల్లో ఇంకా అట్లాగే నడుస్తూ ఉన్నట్టుంది. నాకు తెలిసినంత వరకు టౌన్స్లో కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ స్టేట్స్లో కానీ కాస్మోపాలిటన్ సిటీస్లో కానీ ఏమాత్రం కూడా ఇలాంటి పరిస్థితులు అయితే లేవు. కానీ ఇంకా విలేజ్లో కొన్ని విలేజ్ల్లో కొంతమంది లీడర్స్ దగ్గర ఇంకా ఇలాంటి బిహేవియరే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మనం చూసినాము ప్రీవియస్ గవర్నమెంట్ 2014 నుంచి 2019లో దాదాపు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు స్వయాన దళిత కుటుంబంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పేసి ఒక చీఫ్ మినిస్టరే ఇంత దారుణంగా క్రిటిసైజ్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఆ పార్టీకి సంబంధించినటువంటి చోటా మోటా లీడర్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉన్నట్టు కనపడతా ఉంది. నాకు తెలిసినంత వరకు సమాజంలో అంటరానితనం అన్నది కంప్లీట్గా వెళ్ళిపోవాలి. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. డెవలపింగ్ సొసైటీకి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇలాగే కన్నా కంటిన్యూ అయితే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాదాపు అట్లీస్ట్ 2047 లోపల అట్లీస్ట్ మనం డెవలప్డ్ సొసైటీ అవుతాం అనుకుంటున్నాము. ఇంకా గన ఇలాంటి భావజాలమే ఇలాంటి దరిద్రమే ఉంటే గన దాదాపు 2047 కాదు కదా 2147 ఇంకా 100 ఏళ్ళు పడుతుందో 200 ఏళ్ళు పడుతుందో తెలియదు నాకైతే. ఇలాంటి తారతమ్యాలు లేకోకుండా జీవనం సాగిస్తేనే కనుక మనుషులు ఎదగడానికి చాలా పరిస్థితులు ఉంటాయి. మనుషులు ఎదగడానికి కూడా సాధ్యమవుతుంది. మనం ఒక్కరం ఎదిగితే కాదు కదా, సమాజంలో మనతో పాటు చాలా దారుణమైన పరిస్థితుల మధ్య మనుషులు బతుకుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎదిగితేనే సమాజం అంతా అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఒకరు దాదాపు 100 మందిలో ఒక 45 మంది వ్యక్తులు ఎదిగిన తర్వాత మిగతా వాళ్ళను వదిలేసి వాళ్ళని అలాగే పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తూ ఉంటే కనుక భారతదేశము ఎట్లా డెవలప్డ్ సొసైటీ అవుతుంది ఏమాత్రం కూడా పాసిబుల్ కాదు. నాకు తెలిసినంత వరకు నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్తున్నారో 2047 కల్లా డెవలప్డ్ సొసైటీ అవుతుంది అన్నది నాకు తెలిసినంత వరకు అది అవ్వాలంటే కన్నా సమాజంలో తారతమ్యం ఉండకూడదు, కుల భేదాలు ఉండకూడదు, అందరూ కలిసికట్టుగా ఉండాల్సి ఉంటుంది. అందరూ కలిసిగా పనిచేస్తేనే డెవలప్డ్ నేషన్గా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది అన్నది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.